పేద విద్యార్థులకు హాస్టల్ బస్సుతో ఉచిత విద్యా బోధనను అందించడం అభినందనీయమని మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అన్నారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటశాలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కమ్మ సంఘం అధ్యక్షులు పల్లంపాటి శివనారాయణ అధ్యక్షతన ఎస్కేసీసీటీ సభ్యులు మరియు కాకతీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మాండవ వెంకటేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆయన ఆశీస్సులు పొందారు. కమ్మ సంఘం ప్రతినిధులు ఎస్కేసీసీటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 400 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం సౌకర్యం కల్పించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రంగారావు, ఎస్కేసీటీ హరినాథ్ బాబు, కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి, కమ్మ సంఘం ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాఖీలు కట్టుకుని పోయినా సార్ చెయ్యి బాగా వెయిట్ రైతులు సార్ చాలా వెయిట్ ఉంది చెయ్యి మేడం మీరు పెట్టేయండి, అది చాలా వెయిట్ ఉంది. ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. అందులో భాగంగా నేటి రోజున పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఇక్కడ జరిగే మంచి చెడ్ల గురించి పిల్లలు మాతో చెప్పడానికి ఏదైనా వెనకముందైనా తల్లిదండ్రులతో చెప్తారు, వాళ్ళు మాతో చెప్తారు. ఏదైనా చిన్న తప్పులున్నా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఎవ్రీ ఇయర్ అట్లా ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మండవ నల్లి వెంకటేశ్వర గారు ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని పరిపూర్ణంగా న్యాయం చేయాలనే ఆలోచన. అట్లాగే కమ్మ సంఘం తరఫున కిచెన్ షెడ్ ఒక 18 లక్షలు పెట్టి నిర్మించుకోవడం జరిగింది. అది సుమారు 5,000 మందికి వంట చేయడానికి పాత్రలు కానీ అక్కడ అవకాశం కానీ ఉంది. అటువంటిది నిర్మించుకొని ఈరోజు నల్లి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ ప్లేస్ కానీ లోపల కానీ 5,000 మందికి మనం అక్కడ వంట చేసి పెడతానికి అన్ని రకాలుగా అంగులు ఉన్నాయి. అది ప్రజలు అవసరార్థం దాన్ని ఆ రకంగా నిర్మించడం జరిగింది. దీనికి అట్లాగే మండవ వెంకటేశ్వర గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి వచ్చిన వాళ్ళందరూ బర్త్డే విషెస్ సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. బాటిల్లో వేసి కొంచెం సుధీరన్న ఇట్రా శ్రీనివాస్ గారు ఎవరు రాఘవేంద్ర శ్రీనివాస్ గారు చెప్పదా
రాఖీ పున్నమి ఒక మంచి శుభదినం. ప్రత్యేకంగా కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ కింద ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యా విధానం కోసం వచ్చినటువంటి హాస్టల్లో పేరెంట్స్ పిల్లలు అందరి మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎంతో మంచి ఆశయంతో కొంత ఇబ్బంది పడేటువంటి కుటుంబాలకి ఆర్థికంగా పూర్తిగా సహకారం చేసే విధంగా వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకుని ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సెక్షన్లో ఉన్నటువంటి పిల్లల్ని ముందుగా